హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా అందరికీ ఇంకా వంటైతే ఈరోజు వంటలైతే ఇలా చేసుకుంటూ మాట్లాడుకుందాము. వంట గురించి మానేసి ఈరోజు గ్రహణం వస్తుంది కదా దగ్గరలో, గ్రహణం గురించి మాట్లాడుకుందాము. ఇంకా మార్చి 3వ తారీఖుని చంద్రగ్రహణం ఉన్నది కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. చంద్రగ్రహణం అయితే 3:20 నిమిషాలకి బయట దేశాల్లో సింగపూర్, ఇండోనేషియా, మలేషియా అటు సైడ్ ఆ దేశాల్లో మొదలయ్యి 3:20కి 6:20కి మన భారతదేశంలో కనిపిస్తుందంట. విడుపు అప్పుడే గ్రహణం విడుపు సమయంలో కనిపిస్తుంది. కానీ మన చంద్రుడు పైకి లేచినప్పటికే గ్రహణము పట్టుతో కనిపిస్తాడు. ఆ రోజు మనకు చంద్రోదయం ఒక్క 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది అని చెప్తున్నారు. 5-10 నిమిషాల్లో మనం 6:20 కల్లా విడుపు స్నానం చేసేయచ్చు. అయితే ఆ రోజు మార్నింగు 11-12 గంటలకే తొందరగా భోజనం చేసేయాలి. గర్భిణీ స్త్రీలు అయితే 2 గంటల నుంచే ఒక వెలుతురు రాని గదిలో కూర్చుని ఉండాలి. పాలు, పెరుగు, రైసు ఇవన్నీ తీసుకోకూడదు. కానీ 2 గంటల నుంచి కొంచెం 6 గంటల వరకు తినకుండా ఉండాలంటే కష్టమే కదా గర్భిణీ స్త్రీలు, పిల్లలు. వాళ్ళైతే ఏవైనా స్నాక్స్, పళ్ళు, ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు. కాకపోతే ఇలా అన్నము, పాలు, పెరుగు చంద్రుడికి సంబంధించినవి తీసుకోకూడదు అంటున్నారు. ఇంకా ఉండలేని వారు మామూలుగా ఏవైనా తీసుకోవచ్చు. మామూలుగా పిల్లలు అవి ఉండరు కదండి, వృద్ధులును పళ్ళు అవి తినొచ్చు. ఇంకా 6 గంటలకైతే విడుపు స్నానం 6:20కి అయిపోగానే మనము స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుని, దేవుని శుభ్రం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపం పెట్టుకుని ఏదో ఒకటి వండుకుని తినొచ్చు, టిఫిన్ కానీ భోజనం కానీ. ఇంకా యజ్ఞోపవేతం ఉన్నవారు అయితే పాతది తీసేసి కొత్తది వేసుకుని వాళ్ళను అంటున్నారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రోజు మార్నింగ్ 7 గంటలకే దర్భ దొరుకుతుంది. దర్భగడ్డి మాత్రం ఇంటిలో అన్ని చోట్ల వేసుకుంటే గ్రహణ ప్రభావం ఉండదు. దర్భగడ్డి గుడి దగ్గరలో ఉంటే గుడికి వెళ్ళి ఆ పంతులు గారిని అడిగితే ఇస్తారు. తెలిసిన వాళ్ళైతే గడ్డి ఉన్న చోట ఎక్కడైనా పొలాల దగ్గర తెచ్చుకోవచ్చు. ఇంకా దర్భగడ్డి వేసుకోవచ్చు. ఇంకా గ్రహణం అయితే ఇదండి ఇప్పుడు. కానీ సిటీల్లో గ్రహణ ప్రభావాన్ని అంత పట్టించుకోరు. మనమైతే పల్లెటూరు నుంచి ఊళ్ళలో పెరిగిన వాళ్ళం కాబట్టి నాలాంటి వాళ్ళు ఉంటే పట్టించుకుని చేసుకుంటాము. ఇప్పుడు సిటీ కల్చర్లోనూ ఎక్కడ అద్దెలు కొన్న కాడ అపార్ట్మెంట్లో గ్రహణం పట్టినప్పుడు అంతేమీ ఎవరు పట్టించుకోరు. మేమైతే కనుక 12 గంటలకే భోంచేసేసి 2 గంటల నుంచి ఇంట్లోనే ఉండి ఆ గ్రహణ సమయంలో ఏదైనా దేవుని పుస్తకం కానీ, దేవుని నామస్మరణ కానీ, ఇంకా లలితా సహస్రం కానీ, విష్ణు సహస్రం కానీ ఇలాంటివి ఏవైనా శ్లోకాలు చదువుకుంటే మంచిదని చదువుకుని విడుపు స్నానం చేసి వండుకుని తినడం మాకైతే అలవాటు. ఇంకా గ్రహణం కూడా అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసినాయి. ఇదివరకట్లాగా ఎవరూ పట్టించుకోవట్లేదు. గర్భిణీ స్త్రీలు అయితే కేర్ఫుల్గానే ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఇది అందరికీ తెలిసింది కదా. ఇది సింహరాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీనరాశి ఆ రాశుల మీద ప్రభావం ఉంటుందంట. వారు ఉలవలు కానీ, పాలు, బియ్యము, తెల్లని సర్ప ప్రతిమ కానీ, ఇంకా తెల్లటి టవల్ కానీ ఇలాంటివి ఎవరికైనా దానం ఇస్తే ఆ ప్రభావం నుండి కొంచెం తేరుకోవచ్చు అని చెప్తున్నారు. పంతుల దగ్గరికి వెళ్తే వాళ్ళే పరిహారం చెప్తారు. ఈ పరిహారం చేయించుకొనవచ్చును ఈ రాశుల వారు. ఇంక గ్రహణ ప్రభావం అయితే ఇదేనండి. ఇంకా వాళ్ళకి ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.